ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు పిల్లారా, దేవుని మహాకృప చేత ఈ ఉదయకాలం ప్రభు యొక్క దినాన్ని, పరిశుద్ధ దినంలో మన ప్రభుని ఘనపరిచి ఆరాధించడానికి, మీతో కలిసి ప్రభు నామాన్ని ఘనపరిచి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. లేదా బైబిల్స్ పట్టుకొని అందరూ కూడా సిద్ధంగా రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువా, మా దేవా యేసయ్యా, మీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు మమ్మల్ని మీ దయగల రెక్కల చోటున భద్రపరిచినందుకే మీ స్తుతులు, స్తోత్రాలు, ఆయన వందనాలు. ఇదిగో నా ప్రభువా, నా దేవా, ఉదయకాల సమయం ప్రభు దినము, పరిశుద్ధ దినమున మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, లేదా మీ బిడ్డలతో కలిసి మీ మధుర మనస్వరం వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అనేకుల దినాన్ని చూడలేక ప్రభువా గతించిపోయారు. మేమైతే కేవలం ఇచ్చిన కృపను బట్టి, మీ గొప్ప కనికరాన్ని బట్టి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, ఆయన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభు ఈ ఆరాధన తను దీవించి మీరే మహిమ పొందండి, సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి మహిమ పొందండి. నన్ను బలపరచండి, అభిషేకించి వాడుకోండి. మీ మధురమైన స్వరం వినిపించండి. మీ మాటలు మాకు అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందవలసిన వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములోనే మా ప్రార్థన, విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకొని అడిగి పొందుకొని వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుకుందాం. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, మా కాపరి మీకు స్తోత్రం. ఇన్నేళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరిల్తుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరిల్తుము జీవితాంతము. ఘనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. ఘనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు.
ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరితుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే వెంబడిల్తుము జీవితాంతము. పడదాం. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. చప్పట్లు కొడదాం. నిన్నే అనుసరితుము జీవితాంతము. ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరితుము జీవితాంతము. ఈ లోకయాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఈ లోకయాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్మునెన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరితుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరితుము జీవితాంతము. ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరితుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరితుము జీవితాంతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు ఉత్తర పక్షుత్రాలుగా దేవుని మాటలు చదువుకుందాం. తొంభై 2వ దావీదు కీర్తన మనమందరం ఉత్తర పక్షుత్రాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతిరాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించడం మంచిది.
ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కొనులు ఆశీర్వాద చూచాను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించింది చెవులకు వినబడను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే, వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమును ఇంకా చిగురి పట్టుచుందరు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు. ఇంతవరకు నాయన పాటలో నాయన నా ఉత్తరపడితో ఉన్నారు మీ స్తుతులు. ఇదిగో నా ప్రభువా, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం. ఇప్పుడు స్తుతి ఆరాధన దీవించండి, మహిమ పొందండి, సహాయం చేసి మీ మహిమంతా వాడుకోండి, సహాయం చేసి కరుణించి ప్రభా నాయన మీ బిడ్డల గృహాల్లోనికి మీరు దిగిరండి నాయన. మీ కృపను బట్టే, మీ కనికరను బట్టి మీ కృపాకార్యం జరిగించుకొని మీ మహిమంతా వాడుకోండి అయ్యా. మీ స్తుతులు స్తోత్రాలు తండ్రి, వందనాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామాన్ని వేడుకున్నాను తండ్రి. ఆమెన్. అట్లాగే అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తి అందరూ కూడా చిన్న స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీ స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ నోరిపి ప్రభువానికి స్తుతులయ్యా, స్తుతులయ్యా, వందనాలు నాయన, వందనాలు, వందనాలు. గొప్ప దేవానికి స్తుతులు నాయన, మీకు కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాను. ప్రతివారు కూడా ప్రభుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం. ప్రతివారి ప్రభుని ఘనపరుద్దాం, స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నాయన. స్తుతులు, స్తుతులు, స్తుతులు నాయన. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. మీకే మహిమ, మీకే మహిమ. అందరూ నోరిపి చేతుల పైకెత్తి ప్రభు స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప దేవునికి స్తోత్రాలు. మా ప్రభువా, మా దేవా, పరిశుద్ధుడా యేసయ్యా మీకు స్తోత్రాలు నాయన. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు అయ్యా. మీ కృప మమ్మల్ని విడవలేదు నాయన. పర్వతాలు తొలగినను, మెట్టల తత్రలను మీ కృప నన్ను మమ్మల్ని విడవలేదు నాయన. మీకు స్తోత్రములు నాయన. వందనములు, వందనములు, వందనాలు. నా ప్రభువా, నా దేవా మీకు స్తుతులు. అందరూ కళ్ళు మూసుకొని నోరిప్పి చేతుల పైకెత్తి అందరూ ప్రభుకి స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. దేవాది దేవుడైన ప్రభు కెరూబులు సెరూఫులు ఆరాధన చేస్తున్నారు. 24 పెద్దలు సాగిలపడి ఆరాధన చేస్తున్నారు. 4 జీవులు ఆరాధన చేస్తున్నారు. నీవు వధించబడిన వాడివై నీ రక్తం ఇచ్చి అయ్యా మమ్మల్ని కొన్నావయ్యా, మీకు స్తోత్రం నాయన అని అందరూ ఆయన ఆరాధన చేస్తారు. ఇవాళ రక్తంలో కడగబడిన బిడ్డ నీవు కూడా నేను కూడా ఆయన్ని ఆరాధన చేయాలని దేవుడు కోరుతున్నాడు. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. కృపగల తండ్రి మీకు వందనాలు. కనికరముల దేవా మమ్మల్ని అన్నడు చేయి విడవనవాడా మీకు స్తోత్రాలు అయ్యా. మీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీకే వందనాలు 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 తండ్రి. మీకు స్తోత్రం 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 అయిలా మీ పాదములు స్తోత్రం అయ్యా. స్తుతులు 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 మహిమగల రాజా మీకు స్తుతులు, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తుతులు. అందరూ నోరిప్పి కళ్ళు మూసుకొని ప్రభు నామని ఘనపరతో ఆరాధన చేసుకుని ప్రతి వారు ఆరాధన చేసుకుందాం. నోరిప్పి స్తోత్రాలు చెప్పు, దేవుడు స్తోత్రాలు చెప్పు, గొప్ప దేవుని స్తోత్రాలు చెప్పు. మహిమగల రాజు, ఓ రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, దేవుని వాక్యం అనే నామము కల దేవుడు. ఈ మధ్య ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని ఘనపరుద్దాం. తండ్రి కనికరించి కృప చేసి నడిపించాలి. నీ పాదములకు వందనాలు ఆయన, వందనాలు అయ్యా, వందనాలు. చేయి విడువడు ఎన్నాడు, విడనాడడు ఎప్పుడు. చేయి విడువడు ఎన్నాడు, విడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించే, నా పాపము భరించే. నా కొరకై మరణించే, నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అన్న దేవా, మీ కృపా సింహాసనానికి వచ్చి ఉన్నాము. దేవా మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా దేవా నా ప్రభు, ఇదిగో నా ప్రభు ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. మీ సన్నిధి మాకు తోడుగుంచినందుకు వందనాలు. మా మధ్యకి మీరు దిగి వచ్చినందుకు వందనాలు. యేసయ్యా మీ పాదాలు స్తుతులు తండ్రి. ప్రభు ఇప్పుడు నాయన మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని నడిపించయ్యా. నాయనా మీ పాదాలు మీ బిడ్డలందరికీ కూడా మీరే ఆశీర్వదించి దీవించి మేము పొందండి. మీ వాక్యం ద్వారా ప్రతి వారిని ఆశీర్వదించండి నాయనా. ప్రతి వారి ప్రాణాత్మ దేహాలు స్వస్థపరచండి.
ప్రతి వారికి మీ అభిషేకంతో నింపి నడిపించి మహింపొందని నన్ను మీ కృపలో జ్ఞాపం చేసుకున్నాను. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఇవ్వనందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గో వెంటనే బిడ్డలందరినీ నన్ను మీ వాక్యాన్ని మీ చేతులకు అర్పిస్తాను. మీరు మహిమ పొందవలసిన వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామాన్ని వేడుకున్నాను తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, క్లుప్తమైన చిన్న వర్తమానాన్ని సమలో మనం జ్ఞాపం చేసుకుందాం. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ఈ దినాన్న మనం ఎలా అని క్షేమంగా ఉన్నామంటే అది మన ప్రభు అయిన దేవుని కృప, ఆయన కనికరమే. ఇవాళ ప్రియులారా ఆయన మన సజీవ లెక్కలో ఉంచున్నాడు అంటే అది ఆయన కనికరమే తప్ప మన యోగ్యత కాదని మనం చేస్తున్నాను. మన యోగ్యత, మన భక్తి, మనకి శక్తి, మన జ్ఞానము కాదండి. మన భద్రత మనము చేసుకునే పరిస్థితులు కాదండి. పిల్లలు ఇవన్నీ కూడా మనకు కావాలి కాదట్లేదు, కానీ మనల్ని కాపాడేవాడు దేవుడే. గమనించిన పిల్లరా, ఇవాళ మన సజీవంలో ఉంచిన వాడు దేవుడే అని మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన కనికరమే అని మీకు మనం చేస్తున్నానండి. ఎందుకంటే మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో చూస్తే, బైబిల్ తీయండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనము, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించే దేవుడు అయినా నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుడు యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయనతో సముడైన దేవుడు ఎవరు కూడా లేరు. కనికరము చూపుడు యందు, మీరు గమనిస్తున్నారా పిల్లారా? కనికరము చూపుడు యందు ఆయనతో సముడైన దేవుడు ఎవరు కూడా లేరు. ఎందుకంటే పిల్లారా గమనించండి, ఆయన నిరంతరము కోపముంచే దేవుడు కాదు. ఆయన కనికరము చూపుడులో సంతోషించే దేవుడు అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తూ ఉన్నారా? ఆయనకు సముడైన దేవుడు ఎవరున్నారు? ఆయన లాంటి పిల్లరా ప్రేమగల దేవుడు ఎవరున్నారు? మన 103వ కీర్తనలో చూస్తే అక్కడ భక్తుడు చక్కని మాట రాస్తాడు. 103వ కీర్తనలో చూసినప్పుడు పిల్లరా 103:8 చూస్తే, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. నిత్యము కోపించేవాడు కాడండి. పిల్లలు గమనిస్తున్నారా? దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఈయన కనికరము పిల్లరా తరతరములో ఉంటుంది. ఎవరికి? బైబిల్లో చూస్తే పిల్లరా లూకా సువార్తలో మనం చూసినప్పుడు బైబిల్ చెప్తుంది, లూకా సువార్త 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. లూకా 1:50లో చూస్తే పిల్లరా ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. చూసారా? ఎవరికండి? ఆయనకు భయపడేవారి మీద. ఇవాళ మనం దేవుని భయం కలిగి ఉండాలండి. దేవుని భయం కలిగి ఉంటే మనం ఎంతో దీవించబడతాం. పిల్లరా ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. అందరి మీద కనికరం ఉంటుంది. ఆయన కనికర సంపూర్ణుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఆ కనికరం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయే ఎవరికంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీద. ఈవేళ మన పిల్లలు మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలని దేవుడు కోరుతాడండి. పిల్లరా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. భయం కలిగిన వ్యక్తులంగా మనం ఉండాలి.
భయభక్తులు కలిగి ఉంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఎలాంటి ఆయన కనికరంతో ఎలాంటి గొప్ప కార్యాలు మీకు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ 4:2 చూస్తే, మీ దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల మీకు ఆరోగ్యమును కలగచేస్తుంది. నీతి సూర్యుడు ఎవరో తెలుసా? ఆయన మన యేసయ్య. ఇప్పుడు మన యేసు తండ్రి, నిత్యుడనే తండ్రి ఆయన. పిల్లరా, ఆయన మనకు ఆయన రెక్కల కింద కాపాడి మనకి పిల్లరా ఆరోగ్యాన్ని కలగజేసే దేవుడై ఉన్నాడండి. ఎవరికి? భయభక్తులు గల వారికి, దేవుని భయభక్తులు కలిగి దురలవాట్లు విడిచిపెట్టిన వారికి. పిల్లరా, గమనిస్తూ ఉన్నావా? దురలవాటు విడిచిపెట్టే వారికి అండి, జీవితాన్ని సరి చేసుకుని మారు మనసు పొందిన వారికి, భయభక్తులు కలిగి జీవితాన్ని సరి చేసుకునే వారికి అండి పిల్లరా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇంకా 111 చూస్తే బైబిల్ చెప్తుంది, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇస్తాడు. నీకే లోటు చెయ్యడు, నిన్ను పోషిస్తాడు. పిల్లరా ఇంకా చూస్తే యెషయా గ్రంథం 33:6 చూస్తే, యెహోవా భయము వారికి ఐశ్వర్యము, నిన్ను విడిచిపెట్టడో, అనాథగా విడిచిపెట్టడో, నిన్ను బాధ పెట్టడో, ఆకలితో నిన్ను బాధించే దేవుడు కాడు. నీకు చిన్నదో పెద్దదో ఏదో ఉద్యోగం ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు, పిల్లరా నిన్ను పోషిస్తాడు. ఇంకా చూస్తే పిల్లరా నిన్ను ఆశీర్వదిస్తాడు. 115వ కీర్తన 13 చూస్తే, 115వ కీర్తన 13 చూస్తే, చిన్నలనేమి పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తులుగా ఉన్నందరినీ ఆశీర్వదించును. చూసారా, ఆయన కనికరముతో ఎలాంటి కార్యాలు చేస్తాడు చూసారా, ఆశీర్వదిస్తాడు. ఇంకా చూస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే పిల్లరా ఆయన తన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన ఏం చేస్తాడో మనం చూస్తే, ఆయన దీర్ఘాయుష్తో నింపుతాడని బైబిల్లో మనము చూస్తున్న సామెత 10:27 సామెత 10:27 చూస్తే, ఆయన భయభక్తులు గల వారిని ఆయన దీర్ఘాయుష్తో నింపుతాడు. ఈవేళ మనం పిల్లలు గమనించండి, భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈవేళ ఆయన కనికరం చూపించే దేవుడు అండి. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము సామెత 28:13 చదువుకుందాం. సామెత 28:13 చూస్తే, అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుకుంటాడు. చూసారు మాట, పాపాన్ని దాచిపెడితే, మేనేజ్ చేస్తే, సీక్రెట్గా దాన్ని కంటిన్యూ చేస్తే వర్ధిల్లడు. అంటే నేను చెప్పానే, ఆశీర్వాదం ఉండదు, ఆరోగ్యం ఉండదు. పిల్లరా దేవుని దీవెని కోల్పోతావు. అతిక్రమాలు పెట్టేవాడు వర్ధిల్లడు. కానీ పిల్లరా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు, చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరండి. ఒప్పుకుంటారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ పక్కకి వెళ్ళి. ఇది ఎలా ఉంటుందంటే, కడగబడిన పంది మళ్ళీ బురదలో దూరినట్లుగా ఏ పాపాన్ని కక్కేసి ఒప్పుకుంటారు, మళ్ళీ దానిని మళ్ళీ కుక్క వలె తిన్నట్లుగా. ఇది మనకి పనిచేయదండి, ఇది మనం ఉండడానికి వీల్లేదు. పిల్లరా ఈ కుక్క లాంటి బ్రతుకు, పంది లాంటి బ్రతుకు మనం జీవించడానికి యేసయ్య మనం రక్షించలేదండి. మన ఇద్దరైనా పిల్లరా యేసయ్యని వెంబడించే గొర్రెలముగా మనం ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ మాట వినండి పిల్లరా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలండి. ఆయన అంటాడు 14 నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయముని కంటపరుచుకునేవాడు కీడులో పడును. ఒక పర్వాలేదులే, ఏం చేసినా దేవుడు దీవిస్తున్నాడులే అనుకుంటున్న ఒకవేళ కంటిన్యూ చేస్తే పాపంలో కీడులో పడతావు అనే వాక్యం సెలవుతుంది. నిత్యము భయభక్తులు కలిగి మనము పిల్లరా జీవిస్తే ధన్యులంగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువుని ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, ఇవాళ మనము పిల్లరా అతిక్రమాలు దాచిపెట్టకూడదు. కనికరము కలిగి పిల్లరా దేవుని కనికరాన్ని మనము పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దాన్ని మనం చూస్తున్నాం. లోక 1:50 చూసాం కదా, ఆయన భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటును. పిల్లరా కనికరమును ఇద్దరు దేవుడు మనకి అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. ఆయన కనికరం చూపించే దేవుడు, కనికరం చూపడి యందు సంతోషించే దేవుడు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఎందుకంటే పిల్లారా కనికరముతో మనల్ని పిల్లారా ఆపద నుండి తప్పిస్తాడండి. చూడండి ఆదికాండం 19:16 చూస్తే, ఆదికాండం 19:16 చదువుకున్న 19:16 చూస్తే, అతడు తడవ చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తె చేతి పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఊరి బయట నుంచి లోతు గారి కుటుంబం కోసం మాట్లాడుతున్నాడు. లోతు గారి కుటుంబం కోసం మాట్లాడుతూ దేవుడు వారిని కనికరించాడు కాబట్టి అగ్నిగంధకాల్లో కాలిపోకుండా వారిని పిల్లల చేయి పట్టుకొని దూతలు వారిని బయటకు తీసుకొని వచ్చారండి. ఈవేళ భయంకరమైన దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో పిల్లారా మనల్ని ఈ దినం వరకు, ఈ క్షణం వరకు మనల్ని దేవుడు పిల్లారా ఆయన దూతల కాపుదలుంచి ఆయన రక్తమును కంచె వేసి పిల్లారా ఆయన రెక్కలతో మనల్ని కప్పి మనల్ని క్షేమముగా పిల్లారా తీసుకొచ్చడం ఏం తెలుసండి, మన మీద ఆయన కనికర పడుతున్నాడండి. ఈవేళ నీ మీద నా మీద ఆయనకున్న కనికరమే దీనికి కారణం తప్ప మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, పిల్లారా మన యొక్క పిల్లల జ్ఞానాన్ని బట్టి, మన పరిశుద్ధం బట్టి, మన ప్రార్థన బట్టి కాదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన కనికరముతో గొప్ప కార్యాలు చేస్తాడు. కనికరముతో పిల్లరా ఆయన క్షమిస్తాడు. ఈవేళ మనం పిల్లరా ప్రభు సందులో మన అతిక్రమాలు సరి చేసుకుంటే, ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. మత్తయి సువార్త 18:27 చూస్తే, మత్తయి సువార్త 18:27 చూసినప్పుడు ఇక్కడ ఒక యజమానుడు తన యొక్క దాసుడి కోసము మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి పిల్లారా, కాబట్టి ఆ దాసుడు అతని సాగిలపడి మొక్కి నెల ఓర్చుకొనము నీకంతయు చెల్లింది చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. చూసారా అప్పు ఎంత తెలుసండి? అప్పు ఎంత తెలుసా? 3,60,00,000 అప్పటండి. అయ్యా నేను తీర్చలేనయ్యా, అయ్యా ఇది నా వల్ల కాదయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే ఆ యొక్క దాసుడు యజమానుడు పాదాలను పడ్డాడో, పశ్చాత్తాపడ్డాడో, ఆయన కనికర కోసం వేడుకున్నాడో పిల్లరా, ఆ దాసుడు పిల్లరా ఆ యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు అంతని క్షమించాడండి. ఈవేళ ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత కోట్లాది పాపాలు చేసిన వాడినైనా కనికరముతో ఆయన మన దోషాలను క్షమించే దేవుడై ఉన్నాడు. మీరు మన దేవుని బిడ్డ గమనిస్తున్నావా? నిన్ను క్షమిస్తాడు, క్షమించి పిల్లరా నీ పాపాలు రద్దు చేసేస్తాడు, నీ పాపాలు తుడిచివేస్తాడు, రక్తంలో కడిగి వేస్తాడు. నిన్ను తన బిడ్డగా చేసుకొని ఆయన నిన్ను పిల్లరా నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. కనికరముతో నీ జీవితంలో నీకు విడుదల ఇస్తాడు, నీకు ప్రతి పాపం నుంచి. విడిచిపెట్టలేకపోతున్నావా దేనైనా? ఇవాళ నిన్ను స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు. నిన్ను పిల్లరా కనికరముతో ఆయన పిల్లరా నీ జీవితంలో గొప్ప కార్యాలు నేను స్వస్థపరుస్తాడు, కనికరంతో స్వస్థపరుస్తాడండి. మన మార్కు సువార్త 1:40-41 చూస్తే మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 1:40-41 చూస్తే పిల్లరా ఇక్కడ కుష్ఠరోగి వస్తాడు. కుష్ఠరోగి వస్తే పిల్లరా యేసు కుష్ఠరోగి ఆయన ఎదుగు వచ్చి ఆయన తన మోకాళ్ళలోని నీకు ఇష్టమైన శుద్ధునిగా చేయగలవని అంత చెప్పాను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్ము అని వారితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచిన కనుక వాడు శుద్ధుడాయను. సరే కుష్ఠరోగం అంటే పిల్లరా ఎవడు ముట్టుకోలే పరిస్థితి కాదు, ఎవరు వారి దగ్గరికి రానవారు. ఈవేళ పిల్లరా కుష్ఠరోగం వచ్చి ప్రభు పాత్ర పట్టుకున్నాడు. ప్రభువా ఈ రోగాన్ని బట్టి నేను కుటుంబానికి దూరంగా ఉన్నాను అయ్యా, నాకు శాంతి సమాధానం లేవు, ఆశీర్వాదం లేదు, నా బిడ్డల దూరంగా ఉన్నాను నేను. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా, నీకు ఇష్టమైన శుద్ధిగా చేయ ప్రభు అని చెప్పేసి ఆయన దగ్గర పిల్లరా మోకాళ్ళు ఉన్నాడండి. ఇవాళ నీకు కూడా ఇది అనారోగ్యంతో ఉన్నావేమో, ఈవేళ నీవు కూడా ప్రభు పాదాలు మోకాళ్ళని ప్రభువా నన్ను శుద్ధీకరించు, నన్ను ముట్టి స్వస్థపడే ప్రభు అని నువ్వు కన్నీరు కారిస్తే మొర్ర పెడితే నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు. ఎందుకంటే
నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చాడు. అంతేకాదు పిల్లరా, 30వ కీర్తనలో ఓ చక్రమాట చూస్తాం మనం. 30వ కీర్తనలో చూస్తే 2వ వచనం, యెహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. మొర్ర పెడితే స్వస్థపరుస్తాడండి. ఆయన కన్నీరు కారిస్తే స్వస్థపరుస్తాడండి. హిజ్కియాని స్వస్థపరిచినాడండి. ప్రభువా నన్ను మీ కృపలో జ్ఞాపం చేసుకో ప్రభువా అని హిజ్కియా కన్నీరు కారిస్తే యేసే పిల్లరా ఆయనకి మరణకర రోగం వచ్చినప్పుడు దేవుడు పిల్లరా ఆయన ముట్టి దేవుడిని యెహోవా ఆయన ప్రియారా ఆయన స్వస్థపరిచాడండి. హిజ్కియా ఏమంటారు తెలుసా? హిజ్కియా నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీరు నేను చూశాను. హిజ్కియా నీ కన్నీరు చూశాను, ఇదిగో ఈ మరణకర రోగాన్ని తొలగిస్తున్నాను, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగిస్తున్నానని చెప్పేసి సెలవిచ్చాడు ప్రభు. ఎందుకంటే మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు యేసే చేతుల స్వాధీనంలో ఉన్నవి. ఆయన పిల్లరా ఒకని ఎక్కి పిల్లరా ఆయన ఆయుష్కాలం తగ్గించగలడు, ఆయుష్కాలం పొడిగించగలడు. ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సర్వాధికారి. ఆయన పిల్లరా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభు అని యేసు అసాధ్యం లేదండి. ఉంటున్నావా? నువ్వు మొర్ర పెడితే ఆయన తట్టే నీ గురువు నిలిపితే మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తే, యేసు సజీవుడు, నన్ను స్వస్థపరచడానికి శక్తిమంతుడు, ఈయన కనికరంగా దేవుడని నువ్వు పాదాలు పట్టుకొని మొర్ర పెడితే చూసారా, యెహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచేదివి. ఇక 3వ వచనం, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను ఈ గోతులో దిక్కుండా నువ్వు నన్ను బ్రతికించితివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును పిల్లల దినాన్న నేను స్వస్థపరుస్తాడు, నేను దీవిస్తాడు, నేను ముడతాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ కుష్ఠరోగం వచ్చే మోకాళ్ళలోని నీకు ఇష్టమైన శుద్ధినిగా చేయి ప్రభువా అని చెప్పేసి ఎప్పుడైతే పిల్లరా ఆయన పాత్ర పట్టుకున్నాడో వెంటనే పిల్లలు యేసయ్య మీకు గమనిస్తున్నారా, ఆయన కనికరపడి, ఈ మాట వినండి, ఆయన కనికరపడి చెయ్యి చాపి ఆయనను ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము, దిస్ ఇస్ మై విల్. నువ్వు కుష్ఠరోగంతో ఉండడం నాకు ఇష్టం లేదు. చూసారా, ఏ మానవుడు రోగముతో ఉండి చనిపోవడానికి ఇష్టం లేదు. ఆయన పాదాల దగ్గరికి వస్తే, యేసు అప్పుడు చూస్తే, ఆయన గాయాలను చూస్తే, ఆయన పాదాలతో మొర్ర పెడితే నేను ముడతాడు, స్వస్థపరుస్తాడు, నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు. అనేక పిల్లరా 100 కాదు 1000 అనుభవాలు పెరుగుతున్నాను. పిల్లరా 3 రోజుల్లో చచ్చిపోతున్నాను కేసు హాస్పిటల్ కేజీహెచ్లో. ఆ కుటుంబంతో ఉపవాసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే పిల్లరా ఒక తెల్లని వస్త్రాలు కలిగిన వ్యక్తి వచ్చి ఆ రాత్రి ఆ అమ్మను ముట్టి స్వస్థపరిచాడు. ఇప్పుడు దాదాపు 3 రోజులు చనిపోతాను వ్యక్తి 30 సంవత్సరాల దాటిపోయింది, ఇంకా ఆమె సజీవురాలుగా ఉంది. మన సంఘాల్లో అనేక అనుభవాలు నేను చెప్పగలను. నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ముట్టగా వెంటనే కుష్ఠరోగము వదిలిపోయిందండి. అవును పిల్లరా, నాకు ఇష్టమే. ఈ మాట చాలా మంచి మాట అండి. అంటే అర్థం, నన్ను స్వస్థపరచ ప్రభువా, నన్ను విడిపించే ప్రభువా, నాకు ఇష్టమేనయ్యా, నువ్వు బాగుండు, నాకు ఇష్టమయ్యా, నువ్వు స్వస్థత పొందడం నాకు ఇష్టము. మానవుని నేను రోగాల కోసం మనుషుడిని చేయలేదు. మనుషుల్ని పిల్లరా గమనించండి, ఆరోగ్యం ఉండడం కోసమే దేవుడు సృష్టించాడు. కానీ మానవుడు చేసిన పాపాన్ని బట్టి, కొన్ని ఎక్స్ట్రా కార్యక్రమాలను బట్టి, బలహీనతలను బట్టి మనుషుడు రోగాలు కొని తెచ్చుకుంటున్నాడు కొన్నిసార్లు. ఉంటున్నావా? ఏమైనా సరే అది ఎలా వచ్చిందో అయినప్పటికీ కూడా నేను ముట్టి స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. యేసయ్య పిల్లరా బలమైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, కనికరమ గల దేవుడు. ఆయన కనికరమ దేవుడు అండి. మనం చూస్తాం పిల్లరా, ఒకవేళ దేవుడికి ఒకవేళ క్రమ చూడండి, లోకాసు వార్త 15లో చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 20 చదువుకుంది. 20 వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. ఎవరి కుమారుడు? తప్పిపోయిన కుమారుడు. అవునండి, దూరమైపోయిన కుమారుడు, తండ్రిని దూరం అయిపోయిన పరిస్థితి. ఈవేళ పిల్లలు గమనిస్తున్నారా, పాపమే దేవుని యొద్దను మనం దూరం చేస్తుంది.
మన పాపాలే మన దోషాలే అని ముఖాన్ని మనకు కనబడకుండా చేస్తున్నాయి. ఈవేళ పేర మన యొక్క చెడ్డ కార్యాలే దేవునికి మనం దూరం చేస్తున్నాయి, దేవుడికి మనకి మధ్య అగాధం సృష్టిస్తున్నాయి. అయితే పిల్లరా ఆ పోయినటువంటి మనిషి లేక దేవుడి దూరమైన వ్యక్తి కుమారుడు తిరిగి రావాలని తండ్రి కోరుకుంటున్నాడు. మనం తిరిగి వస్తే ఆయన కనికరముతో నిన్ను చేర్చుకుంటాడు. అది అసలు సంగతి. ఇక్కడ చూస్తే పిల్లరా ఈ కుమారుడు తండ్రి దూరం అయిపోయాడు, ఆస్తిని పాడు చేసేసాడు, పేరు 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 పాడు చేశాడు, చివరి సంవత్సరాన్ని కోల్పోయాడు. ఇతడు యూదుడు, పందుల దగ్గర సహవాసం చేస్తున్నాడు, అపవిత్ర జీవితంలో ఉంటున్నాడు. చివరికి ఏమీ లేక తిరిగి మళ్ళీ తండ్రి ఎదురు రావడానికి ఒక తీర్మానం తీసుకొని పిల్లరా లేచి, అయితే బుద్ధి వచ్చినప్పుడు అతడు లేచి అని మాట మనం చూస్తున్నాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుటను పాపము చేశాను అని వచ్చి తండ్రి వద్ద ఒప్పుకోవాలని కోరుతున్నాడు దేవుడు. ఇవాళ పేరు గమనిస్తున్నావా? ఈ కుమారుడు ఎప్పుడైతే వచ్చాడో, మాటలు సిద్ధపరచుకొని వచ్చాడో, నేను వెళ్ళిన తండ్రి పాదాలు పట్టుకుంటాను, తండ్రి యొద్ద నేను క్షమాపణ అడుగుతానని చెప్పేసి వచ్చాడో, వినండి పిల్లరా, తండ్రి కొడుకైతే నడుచుకొని వస్తాడు, కానీ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని పట్టుకొని వాడు ఇంకా దూరం ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. చూస్తున్నావా? కనికరములో ప్రేమ ఉందండి. కనికరములో ప్రేమ పుట్టుకొస్తుందండి. మొదటి యోహాను పత్రిక 3:17 చూస్తే, మొదటి యోహాను పత్రిక 3:17 చూస్తే పిల్లారా, కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిల్చునో. కనికరములో ప్రేమ ఉన్నదండి. తండ్రిని చేర్చుకున్నాడు. చూడండి, కనికరంతో ఏం చేశాడండి? తిరిగి వచ్చిన కుమారుణ్ణి కనికరముతో చేర్చుకున్నాడు, ఇంట్లో తీసుకుని వెళ్ళాడు. పిల్లరా, స్నానం చేయించి, చెప్పులు తొడిగి, ప్రశస్తవస్త్రాలు ధరింపజేసి, విందు చేయించి, సంగీతము, సంతోషము, నాట్యము సెలబ్రేట్ చేసుకొని ఎంత ఆనందించాడో ఉంటున్నావా? ఈవేళ గమనిస్తే పిల్లారా, ఆయన కనికరం ఏం చేస్తుందంటే నిన్ను చేర్చుకుంటుంది, నిన్ను శుద్ధీకరిస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ పాపాలు క్షమిస్తుంది, నిన్ను పరలోకానికి చేరుస్తుంది, ప్రభు రాకడలో ఎత్తబడి గుంపులో ఉండేటట్లు నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది దేవుని కనికరం. బిడ్డనావా? ఆయన కనికరమును చూపించే దేవుడు ఉన్నాడండి. ఆయన కనికరముతో ఈ దినాన్న నువ్వు రావాలని ఆయన కోరుతున్నాడు. అని కనికరముతో నీకు కొత్త జన్మానుభవం ఇవ్వాలని కోరుతున్నాడు అండి. చూడండి, మొదటి పేతురు తీతుకు రాసిన పత్రిక చూద్దాం. తీతుకు రాసిన పత్రికలో చూస్తే చక్కని మాట మనకి కనిపిస్తుంది. మనకి 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మన నీతి క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనను రక్షించను. మన క్రియల వల్ల కాదండి, మన క్రియలు బట్టి కాదండి, ఆయన కనికరం మూలముగానే మనల్ని పిల్లారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయడం ద్వారా మనం రక్షించినాడండి. వింటున్నావా? పరిశుద్ధ ఆయన కనికరముతో నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఇవాళ మన నూతన స్వభావంతో మనం నింపుతాడు. అంచేత ఈ సమయంలో పిల్లారా ఆయన కనికరము ఎంత గొప్పదో ఒకసారి నూతన స్వభావం వచ్చిందా? ఇంకా నీకు ఇంకా పాత స్వభావం ఏలుబడి చేస్తుందా ఇవాళ దినాన్న? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పిల్లారా ఆయన కనికరం కోసం మనము కనిపెట్టాలి. చూద్దాం, యోధా పత్రిక 1:21 చూద్దాం. యోధా పత్రిక 1:21లో ఓ చక్కని మాట చూస్తాం. ఒక చక్కని మాట, ప్రియులారా
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఏమంటాడండి చూసారా? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. అతి పరిశుద్ధతలోకి వెళ్ళండి. పరిశుద్ధత ఉన్నత మంచిదే, కానీ మనం ఎలా ఉండాలంటే అతి పరిశుద్ధమైన మీద కట్టుకోవాలండి. అతి పరిశుద్ధత పిల్లారా, యేసయ్యను పోలిన పరిశుద్ధత మనకు కావాలి తినాలి అని వచ్చేటప్పటికి ఆయన లాంటి పరిశుద్ధత మనకు కావాలి. ఆయన పోలికలోకి మనం మార్చబడాలి. ఆయన రాకడలో ఆయన పోలికలోకి మనం మార్చబడాలండి. చూడండి పిల్లారా, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చిలకపలక ప్రార్థన కాదండి, పరిశుద్ధాత్మతో కలిగిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా ప్రార్థన చేయిస్తాడు. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ప్రార్థన చేయిస్తాడండి. ఆ ప్రార్థన మనకు కావాలి. రోమా 8:26 చూస్తాం, అటువలే ఆత్మయు సహాయం చేస్తున్నాడు. ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు, కానీ ఆ ఆత్మ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆయన పిల్లరా ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇవాళ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసే అనుభవం మరి రావాలా? పరవస్తులమే ప్రార్థన చేసే అనుభవం మరి రావాలి. ఇంకా ప్రార్థన జీవితంలో మనకి చాలా తక్కువ మెట్లో ఉన్నాం. యేసుక్రీస్తు ఇలాంటి ప్రార్థన చేసేవారంగా మనకు కావాలండి. ఏమాట చూసారా? అతి పరిశుద్ధమైన దాని మీద మేము మీరు కట్టుకొనిచు. ఎలా కట్టుకోవడం ఆత్మ జీవితాన్ని? యావరేజా? పరిశుద్ధత మీద, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటున్నావా? 30 అంతులు 60 అంతులు 100 అంతులు అంటారే, ఎలా కట్టుకోవడం? మన జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? ఆత్మ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? అతి పరిశుద్ధమైన దాని మీద. చాలామంది అంటారు, అయ్యా మేము సినిమాలు చూడటం లేదండి. మంచిదేనండి. మరి టీవీలో చూస్తున్నావా? టీవీలో చూస్తుంటారు, సెల్ ఫోన్లో చూస్తుంటారు. సెల్ ఫోన్లో పనికి మాలిన బోర్డు వస్తుంటాయి, చూస్తుంటారు. సెల్ ఫోన్ చెడ్డ అంటలేదు నేను. అందరూ ఏమొస్తున్నావు, ఏం చూస్తున్నావు మనం తిన్నాను. నువ్వు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నావు తిన్నాను. నువ్వు వింటున్నావా? ఏం చూస్తున్నావు తిన్నా? కనీసం అందులో ఏ చిన్న పొరపాటు కూడా లేకుండా, మోహపు చూపు కూడా లేకుండా, ఒక చిన్న అబద్ధం కూడా లేకుండా మన జీవితాలు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఏమైనా ఉంటే పొరపాటు ఉంటే సరి చేసుకో ప్రభు దగ్గర. ప్రతిరోజు కూడా పడక వెళ్ళే ముందు ఈ దినమంతా ఎక్కడ పడిపోయాను, ఎక్కడ తప్పిపోయిన ప్రభువా, నేను డ్యూటీలో తప్పిపోయానా, రోడ్డు మీద తప్పిపోయానా, మాటలో చూపులో క్రియలో తప్పిపోయినా ప్రభు అని మనం ఆయన పాదాలు పట్టుకుని మనం సరి చేసుకోవాలి. బిడ్డ సరి చేసుకోవాలి. ఓపికను విడిచిపెట్టాలా. ఎప్పటికప్పుడు ఈశ్వర రక్తంలో కడుక్కోవాలి మన జీవితాలు. వాక్యంతో మనం శుద్ధి చేసుకోవాలా. వాక్యం మనం పరిశుద్ధపరుస్తుంది. వాక్యం ఈశ్వర రక్తం మన పరిశుద్ధులుగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడు. అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసే పోలికలకు మారుస్తాడు మనల్ని. యేసు లాంటి ప్రేమ, యేసు లాంటి క్షమాపణ, యేసు లాంటి పిల్లల పరిశుద్ధత, యేసు లాంటి ప్రార్థన, యేసు ప్రభు లాంటి శక్తి ఇదేనా మనకు కావాలంటే పిల్లల మనము అతి పరిశుద్ధమైన దాన్ని కట్టుకోవాలి. లోకస్తులకు పోల్చుకోక చిన్న చిన్న విశ్వాసాలతో పోల్చుకోక, బలహీనలతో పోల్చుకోక, ఆడికంటే నేను బెటర్ అనుకోక, నువ్వు యేసైతో పోల్చుకో. మనం ఆయనతో పోల్చుకోవాలి. బిడ్డ వింటున్నావా? మోరిస్ సరళ అంటే దైవశాఖ నెరుగుతుంది. నేను ఆయన వాక్యాలు విన్నాను. నేను సార్ ప్రభు ఒకసారి మోరిస్ సరళ అన్నాడట, నువ్వు ఎవరిలాగా ఉండాలని ఉన్నాడట. నేను అన్నట్ట, ప్రభు నన్ను దావీదులా చేయ ప్రభు అన్నాడట మోరిస్ సరళ. నువ్వు కూడా పొరుగుడి భార్య అని ఏమన్నా ఆశిస్తావా?
అమ్మమ్మ వద్దు ప్రభు అన్నాడట. మరి ఎవరిలాగా ఉండాలి? అబ్రాహాములా చేయ ప్రభు అన్నాడట. మరి అబ్రాహాము అబద్ధం చెప్పాడు కదా, తన భార్య చెల్లెని చెప్పాడు కదా, నువ్వు అలాగ అబద్ధాలు ఆడతావా? అయ్యో వద్దు ప్రభు నాలుగు వరుసుకున్నాడట. మరి ఎవరిలాగా ఉండాలని ఉంది? ప్రతి మనిషిలోనూ ఏదో బలహీనత ఉంటుంది. ఇవాళ మనము ఒక యేసు ప్రభులో మాత్రమే ఏ బలహీనత లేదు. ఆయనే పరిపూర్ణుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన మనకు మాదిరి అనేటువంటి వాడని జ్ఞాపకం చేస్తున్నాడు మీకు. ఆయన లాంటి ప్రార్థన మన జీవితంలో కావాలి. ఆయన లాంటి క్షమాపణ, మేకులు కొట్టిన వారిని, ఉమ్ము వేసిన వారిని చూసావా, కొరడాలతో కొట్టిన వారిని అందరినీ క్షమించిన గొప్ప దేవుడు. ఇవాళ మనకి పిల్లరా అలాంటి యేసు లాంటి క్షమాపణ, యేసు లాంటి ప్రేమ, ఎవరు నశించకూడదన్న ప్రేమ, అలాంటి మనస్తత్వం మనకు కావాలండి. అతి పరిశుద్ధమైన దాని మీద కొట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటున్నావా? మోకరిస్తే చాలు, ఆత్మశక్తితో నింపబడాలా. తెల్లవారే లేచి స్తుతియార్థం చేస్తుంటే నువ్వు పరిశుద్ధాత్మని నింపుతాడు, నిన్ను శక్తితో నింపుతాడు. ఆ శక్తితో పాపాన్ని జయిస్తావు, శోధన జయిస్తావు, సాతాను జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, నువ్వు శరీరాన్ని జయిస్తావు ఆ శక్తితో. నువ్వు మన టైం ఎక్కడ ఉంటుందో మనకు తెల్లారే మనకి ఆరాధించే టైం ఉంటుందా? దినాన్న ఉదయకాలమున లేచి ప్రభుని స్తుతించి గణపతి ఆరాధన చేసి, తూతు మంత్రం ప్రార్థన కాదండి, చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో కొంత సమయం ప్రభు ఆత్మతో నింపే వరకు కూడా నువ్వు ప్రార్థనలో ఉండాలా, శక్తితో నింపబడాలా. అప్పుడే నువ్వు దెన్ యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ బిలీవర్. నా మాటలు ముగిస్తున్నాను బిడ్డ, వింటున్నావా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు. ఆయన రాకడలో త్వరగా వస్తున్నాడు కనుక ప్రియులారా, ఈ లోకం ఉంటాడు కానీ మనము కనికరాన్ని కలిగి ఉండాలి. మనం ఆ కనికరాన్ని మనం పొందుకోవాలా. ఆయన వచ్చాడు అంటే ఇంకా కనికరం చూపడు. ప్రియులారా, కనికరం చూపడండి. అది రెండోసారి వచ్చినప్పుడు ఆయన అగ్ని జ్వాలల్లో వస్తున్నాడు అండి. కొన్ని మాటలు చూడండి. 2వ కొరింథీయుల అనే పత్రికలో మనం చూస్తే కొన్ని మాటలు చూస్తే ఈయనంటాడు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు ప్రభు అని క్రీస్తు. 2వ కొరింథీ 12వ అధ్యాయము 13:2 చూద్దాం. 13:2 2వ కొరింథీ 13:2. పాపం చేర్చుండి వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేద్దామనగా నేను తిరిగి వచ్చినట్లా కనికరము చూపను. కనికరం ఉండదండి. తీర్పు తీర్చడానికి వస్తాడండి. రెండోసారి వచ్చినప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు మొట్టమొదటిసారి. ఇప్పుడు గొర్రె పిల్ల కాదండి, యోధా గోత్రపు సింహం వలె రాబోతున్నాడు. ఆయన చీల్చి వేస్తానంటున్నాడు అక్కడ 51వ కీర్తనలో. ఇంకా వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావా? దొంగలతో ఏకీవిస్తున్నావా? సినిమాలు చూసేతో స్నేహం చేస్తున్నావా? లోకంతో సహవాసం చేస్తున్నావా? కొండలు మాట్లాడుతున్నావా? అబద్ధాలు పలుకుతున్నావా? 51వ కీర్తన చదువుకోండి, ఇంటికాడ తర్వాత చదువుకోండి. చీల్చి వేస్తాను, ఎవడు తప్పించలేడు. పౌలుగా రాస్తాడు, జీవము గల దేవుని చేతిలో పాటు బహు భయంకరము. రెండోసారి రాబోతున్నాడు తెలుసా? 13:2 తిరిగి వచ్చిన నేను కనికరమ చూపను. క్రీస్తు మీద పలుకుని కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కానీ మీ యందు శక్తిమంతుడు అయి ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. 13:10 ఇంకా చూస్తే పిల్లరా, ఈ మాట ఏం చెప్తున్నాడంటే, మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోటుకు కాక మిమ్మల్ని కొట్టుడికే ప్రభు అనుగ్రహిస్తున్నాడు. నీ ఆత్మీయతలు కట్టాలనే దేవుడు కోరుతున్నాడు. 12, 20, 21 12వ అధ్యాయం 20-21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునిగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయు, క్రోధమును, కక్షలను, కొండములను, గుసగుసలాటయు, ఉప్పొంగుటయు, అల్లర్లు ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు చూసారా
మళ్ళా వచ్చినప్పుడు నేను దుఃఖపడవలసి వస్తానేమోనని, మీ పోకిరి చేష్టలు నిమిత్తం మారుమనసు పొందని వారిని గురించి అనేకలను గురించి దుఃఖపడవలసి వచ్చానేమో అని భయపడుతున్నాను. అవునండి, ఆయన వచ్చాడు, రావడం సిద్ధంగా ఉన్నాడు. ఆయన వస్తున్నాడు బిడ్డ, త్వరగా రాబోతున్నాడు. సిద్ధపడి సమస్తం విడిచిపెట్టి వెళ్ళాలి. ముందుగా చెప్పాడు, నేను తండ్రి అతికి వెళుతున్నాను, వెళ్ళి మీ స్థలం సిద్ధపరచని వెళుతున్నాను, వెళ్ళి మీ స్థలం సిద్ధపరిచి నేను మళ్ళా వచ్చి నాతో ఉండేట్టుగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చిన సిద్ధపడి జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. బిడ్డ, యేసయ్య త్వరగా వస్తున్నాడు. ఈ వేళని కనికర కోసం ప్రోకులాడు. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కనికరించు, నన్ను కృప చేయండి ప్రభువా, నన్ను శుద్ధీకరించు, నన్ను కడుగుమో, హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యాడు. మీ రక్తంలో నా పాపాలు క్షమించి కడిగి పరిశుద్ధపరచు. నీ పోలికలో నన్ను మార్చు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా. మీ పరిశుద్ధత ప్రార్థన నాకు దయచే ప్రభువా. పరవశం చేసే ప్రార్థన నాకు కావాలి. పరిశుద్ధాత్మతో అభిషేకించబడే ప్రార్థన నాకు కావాలి. ఆత్మఫలాలు ఫలించే ప్రార్థన నాకు కావాలి. ప్రార్థన చేస్తున్నావా దినన్నా? లోకాన్ని సంపాదించుకుని, లోకాన్ని ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి సంపాదించుకోమని అంతసేపు ఈ లోకం కోసం ప్రాకులాడడం కాదండి, పరలోకం కోసం ప్రాకులాడు. మీరు క్రీస్తుతో కూడా లేపండి. మరైతే పైన వాటిని వెతకండి. పైన క్రీస్తు ప్రభు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. నేడు రేపు ఆయన త్వరగా రాబోతున్నాడు అని వచ్చే సమయంలో ఆ దినం మీ మీద ఉరువు వచ్చినట్టు రాకుండా ఉండాలంటే మనం అందరం పిల్లరా తిండి వలన కానీ, మత్తు వలన కానీ, నైహ విచారం వల్ల కానీ మీ హృదయాలు మందము కాకుండా చూసుకోండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ప్రార్థనలో మెలకువగా ఉండండి. ప్రార్థనలో ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అవుతుండే, ప్రార్థన జీవితంలో ఒక ముఖ్యమైన అనుభవంగా మారిపోవాలి. వాక్యము ప్రార్థన మన జీవితాల్లో ముఖ్యమైన అనుభవాలుగా ఉండాలని వీళ్ళని చూసి ఆ సేవకుడిని ఈ సేవకుడిని విమర్శించే పని మంద కాదండి. చాలామంది అదే పనిగా విమర్శిస్తుంటారండి. ఆ పని మనకెవలేదు. దేవుడి పని దేవుడు చేస్తాడు, మన పని మనం చెయ్యాలండి. మనం చేయాలి బిడ్డ, వింటున్నావా? మనకేం అప్పగించాడు అది చెయ్యి. ఇతరులకు ఖండించి, ఇతరులని వారిని చేసి అలా చేసి అది వద్దు. విమర్శించే పరిస్థితి మనకి వాళ్ళకి తీర్పు తీర్చేవాడు దేవుడే, విమర్శించేవాడు దేవుడే. యేసయ్య వచ్చినప్పుడు అది తీరుస్తాడు. మన పని అది కాదు అని వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము పిల్లరా నమ్మకమైన సాక్షులంగా అని వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము పిల్లరా భయపడినక్కర్లేని సిగ్గుపడిన అవసరం లేనటువంటి పిల్లరా సేవకులంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అని వచ్చినప్పుడు సిగ్గుపడినక్కర్లేని సేవకులంగా, బలా నమ్మకం మంచి దోసుడని ఆయన మనను అభినందించే బిడలంగా ఉండాలండి. నీకు అప్పగించిన దానిలో చిన్నదానిలో నమ్మకంగా ఉన్నావయ్యా, బలా వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఆయన మనల్ని అభిషేకిస్తాడండి. అభిషేకించి మెచ్చుకునే చిత్తు వరకు అలాగనే మన జీవితంలో మనము ముందుకు సాగాలి బిడ్డ, ముందుకు సాగాలి. త్వరగా రాబోతున్నాడు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇదే నీకు మీకు అనుకూలమైన సమయం. ఈ రాత్రే ప్రభు వచ్చినా నేను వెనకంచి పెట్టడం లేదు. ఈ రాత్రే ప్రభు వచ్చినా నేను అనుమానం పట్టడం లేదు. సూచనలు జరిగిపోతున్నాయి. భయంకర తెగుళ్ళు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, వరదలు, నరహత్య, రక్తపాతాలు, ప్రపంచంలో ప్రభు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగాలని ఉన్నాయో అన్నీ ప్రభు చెప్పారు. అన్నీ జరుగుతున్నాయండి. ఆయన గ్రంథం అని చేతిలో ఉంది, తండ్రి చేతిలో అండి. ఆ గ్రంథాన్ని తీసుకున్నవాడు యోధా గోత్ర సింహం. ఆ గ్రంథాన్ని యేసయ్య విప్పుతుండగా ఏం జరగాలో అన్నీ జరిగిపోతున్నాయి. అవును పిల్లరా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి ఈ మధ్యాహ్న సభలో పిల్లరా, ఈ మధ్యాహ్న సభలో, ఈ ఉదయకాల సమయంలో
దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. సిద్ధంగా ఉన్నావా? బుద్ధిగల కన్యక వలె సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన నూనెతో సిద్ధపాటు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ నూనె అభిషేకాన్ని కలిగి సిద్ధంగా ఉన్నావా? బుద్ధిగల నమ్మకమైన గృహ నిర్వాహకుడు వలె సిద్ధంగా ఉన్నావా? నీకు అప్పగించిన సేవలో నమ్మకంగా చేసే లెక్క అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రేమ దేవుని బిడ్డ గమనిస్తున్నావా? ఉదయకాల సమయంలో ఆయన నిత్య జీవార్థమైన ఆయన రాకడ కోసము సిద్ధపడుతున్న మహాదేవుడు త్వరగా రాబోతున్నాడు. మహాదేవుడు. ప్రియమైన బిడ్డ, ఇవాళ నా మాటలు ముగిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం సరి చేసుకుందాం. ఇప్పుడే ప్రభు చేతులకు అప్పగించుకుందాం. ఇతరులకు బోధించి మనం భ్రష్టులకు కాకుండా ఉండినట్లుగా మనం నలగొట్టుకుందాం. ఉపవాస ప్రార్థనలో, మోకాళ్ళ ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో మనము సిద్ధపడి ఆయన కొరకు సిద్ధపడి ఉందాం. మనం సిద్ధపడి మనతో పాటు మన కుటుంబాలు, మన సంతాన కుటుంబాలు, మన సంఘాలు, సహవాసాలను సిద్ధపరచుకుందాం. ప్రభు వస్తున్నాడు. ఆయన కోసం కనిపెట్టు. అంటే ఉంటున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సభలో ప్రభుకి అప్పగించుకుంటావా? తిరిగి మళ్ళీ ప్రభు సిలువ దొరకొద్దామా? సిలువే మనకు ఆశ్రయం. సిలువే మన ప్రభు దొరకొద్దామా? ఇంకా యేసయ్య కృపా సింహాసనం మీద ఉన్నాడు ఆయన. ఇంకా నీకు కృప ఎదురు చూస్తుంది నీకోసం. కృప ఎదురు చూస్తుంది నీకోసం. ఇంకా రాలేదు కాబట్టి ఇంకా కృప నీకోసం ఎదురు చూస్తుంది. కృపా సింహాసనం మీద ఆసీనుడు అయ్యి ఉన్నాడు. ఆయన పాదలు పట్టుకుందాం. కనికరంగల దేవుడు, చెయ్యి విడువని దేవుడు, నేను నాశనం చేయడానికి ఇష్టపడే దేవుడు కాడు. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడానికి ఇష్టపడే దేవుడు కాదు. దుష్టుడు కూడా మరణిస్తే సంతోషించే దేవుడు కాడు. నీ యందు కనికరం చూపడి యందు ఆనందించే దేవుడు అండి మన ప్రభుని యేసు. ఎంత మంచి దేవుడు అండి. ఈ యందు కనికరం చూపిస్తున్నాడు. ఈవేళ ఆయన కనికరం నీ మీద ప్రవాహంలాగా ఆయన కనికరంతో కదిలిపోతున్నాడు. దినాన్న ఆయన పాదాలకు వస్తే ఇప్పటికైనా నీ జీవితం సరి చేసుకుంటే, ఇప్పటికన్నా ఆయన పాదాలు పట్టుకొని నమ్మకంగా జీవిస్తే, దానియేలు వలె నమ్మకముగా, అపోస్తలుడైన పౌలు వలె నమ్మకముగా, అతిక్రమాలు దాచిపెట్టుకోకుండా పిల్లరా దాచిపెట్టుకొని ఆకాని వలె శిక్ష అనిపించకుండా పిల్లరా దావీదు వలె మన జీవితాలు ఒప్పుకొని సరి చేసుకొని ఆయన పాదాలు పట్టుకుంటే ఎంతైనా నీకు మేలు. అట్టి కృప దేవుడు మనందరం దేవుడు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో మీ కృపను బట్టి మీరు ఇచ్చిన మాటలు మీ బట్లకు అందించిన కృప చేస్తారు. వందనాలు. ఎంత కనికరం గల దేవుడో, ఎంత దీర్ఘశాంతము గల దేవుడవో, ఎంత కృపగల దేవుడవో కొన్ని మాటలు మాకు అనుగ్రహించారు. వందనాలు తండ్రి. అవును ప్రభా, మీరు దీర్ఘశాంతము గల దేవుడు కాబట్టే ఇంతవరకు మా కోసం కనిపడుతున్నావు నాయన. మేము మారు మనసు పొందాలని, మేము పరిపూర్ణులకు కావాలని, పరిశుద్ధులకు కావాలని, మీరు రాకడ కూడా మేము సిద్ధపడాలని మా కోసము మా దినాలు పొడిగిస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది విన్నారో ఈ మాటలు అందరి హృదయాలు మీ మాటలు నూరెత్తలుగా ఫలించునుగా కేస్తున్నాము. ఇప్పుడే ప్రభా అందరిని దీవించము. ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. వారిని ప్రభా మీ గాయాల్లో స్వస్థత దయచేయండి. ఎంతమంది క్వారంటైన్లో ఉన్నారో, ఎంతమంది మిగతా అనారోగ్యాలు ఉన్నారో, వారు ఎలాంటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా, వారు ఎలాంటి రోగంతో ఉన్నప్పటికీ కూడా, అది కోవిడ్ అయినప్పటికీ కూడా, లేక ఏ అనారోగ్యమైన మీ గాయములు ఆ అనారోగ్యం స్వస్థపరచడానికి శక్తి కలిగింది ప్రభా. మీ గాయముల స్వస్థత వాళ్ళందరికీ యేసు నామమున ఇప్పుడే కలుగును గాక. దయచేయమని మీ స్తోత్రాలు. ఈ పాదాలకు వందనాలు తండ్రి. అందరికీ మీ శాంతి సమాధానాలు సమృద్ధిగా దయచేయండి. ప్రతి వారిని దీవించి ఆస్వాదించండి. తిన్న ప్రభా మీ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబంలో కూడా ఈ మాటలను ప్రతి కుటుంబంలో కూడా ఎంతమంది వింటున్నారో, ఎంతమంది వినబోతున్నారో, ప్రతి కుటుంబంలో కూడా మీ శాంతి సమాధానం, నెమ్మది, విడుదల, ఆశీర్వాదం యేసు నామములో సమృద్ధిగా వారికి కలుగునుగాక. యేసు నామములో తండ్రి వారికి ఆరోగ్యం కలుగునుగాక, దీర్ఘాయుష్య కలుగునుగాక. ప్రార్థనందుకు వందనాలు తండ్రి. సహాయం చేశారు. మీ స్తోత్రాలు చెల్లిస్తాం, మహిమ చెల్లిస్తాం. అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికం దయచేశారు. వందనాలు చెల్లిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడు, ప్రార్థన ఆలకించిన వాడు సజీవుడైన
యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామలోని మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో యేసు ప్రభువులో సమర్పించుకుని అడిగి పొందుకుని వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమును మరియు దేవుని కృపా కనికరము సమాధానాలు మనందరికీ సమృద్ధిగా దేవుడు తోడయుండి, దేవుడు మనందరికీ తోడయుంచి, మనల్ని ఆశీర్వదించి, పరిశుద్ధపరిచి, మన రాకడ మనం సిద్ధపరిచి, మనందరినీ స్వస్థపరిచి, దీవించి మహిమ పొందునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. పిల్లలు అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి. మన మందిరాలు త్వరగా తెరవబడినట్టుగా ప్రార్థన చేయండి. మేము సంజీవ కాలనీలో ఉన్నాం, మందిరాల సమీపంలో ఉన్నాం. దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. పిల్లరా, మీరు మా కోసం ప్రార్థన చేయండి. అనారోగ్యం ఉన్న వారి కోసం ప్రతి సాయంకాలం జూమ్లో ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మరి మీ అర్పణలు, మీ దశభాగాల అర్పణలు ఇప్పుడు మందిరంలో వేయడానికి అవకాశం లేదు కనుక నా ఫోన్ నెంబర్ తెలుసు మీకు, 930900812429 ఫోన్పే ఉంది. దానిలో మీరు అప్పుడు పంపించండి. ఇచ్చిన ప్రతి వారికి కూడా మేము ప్రార్థన చేస్తాను. నేను ఆశీర్వాదాలు పొందుకోండి. అందరికీ వందనాలు. మీ అందరికీ షాలోం. షాలోం. ప్రైజ్ లార్డ్. దేవుని కృపాక్షేమాలు మీ వెంట సమృద్ధిగా వచ్చునుగాక. ఆయన రెక్కల కింద మీరు సురక్షితంగా ఉందురుగాక యేసునామములో. వందనాలు. ప్రైజ్ లార్డ్. కొమ్మెల కలుసుకుందాం. మళ్ళా శుక్రవారం సాయంకాలం 8 నుండి 9 దాకా మళ్ళీ ఉంటుంది. శుక్రవారం సాయంకాలం 8 to 9, ఆదివారం మార్నింగ్ 9 to 10. మర్చిపోకండి. విషయాలు జ్ఞాపకం చేసుకుని మా కొరకు ప్రార్థనలు, మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.